ప్రభువైన యేసుక్రీస్తు పేరట అన్నయ్య గారికి వందనాలు. నా సందేహం 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. మోషే గారు కొట్టిన బండ క్రీస్తా? ఈ రెఫరెన్స్ని ఎలా అర్థం చేసుకోవాలి? క్రీస్తే అయితే ఆయన ఇశ్రాయేలీల వాళ్లతో ఉన్నారా? 2025 సెమినార్లో తండ్రి అయిన దేవుడు తగ్గించుకుని భూమి మీదికి వచ్చారని, ఇశ్రాయేలులతో కలిసి ప్రయాణం చేశారని మీరు వివరించారు. మరి ఈ రెఫరెన్స్ ప్రకారంగా ఆ బండ క్రీస్తే అయితే క్రీస్తు కూడా వారితో కలిసి ప్రయాణం చేశారా? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, ఆంజనేయులు అడిగిన ప్రశ్నను బట్టి కొరింథీలకు రాసిన మొదటి పత్రికలోని ఈ 10వ అధ్యాయం 4వ వచనం నుంచి చదివితే పౌలు గారు ఇశ్రాయేలీలు బాప్తీసం తీసుకున్నారు, బండలోనిది త్రాగారు అని క్రీస్తును గూర్చి వారికి వివరించటం కోసం, క్రీస్తు ఇశ్రాయేలు కాలంలో కూడా వారితో ఉన్నాడు అనే నిజాన్ని చెప్పటం కోసం ఈ పోలిక అనేది ఆయన చేస్తున్నారు. అంటే సముద్రం లోపల వారు వెళ్ళటం అనేది ఆత్మ సంబంధమైన బాప్తిస్మముగా ఆయన వర్ణిస్తూ ఆయన చెప్పిన ఈ విషయాలు మరి ఆశ్చర్యంగానే ఉంటుంది. ఓకే, చదువుదాం మనం ఆ మాటలు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా మనం చూడగలిగితే, సహోదరులారా, ఈ సంగతి తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులైన ఇశ్రాయేలీలందరూ కూడా మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములను సముద్రములను బాప్తిస్మము పొందిరి. ఇక్కడ బాప్తిస్మము పొందారు అన్న మాట ఆయన ప్రయోగించడంలో ఉద్దేశం ఏంటంటే, నూతన నిబంధనలో ఇశ్రాయేలీలకు బాప్తిస్మం అనే ఒక క్రొత్త విధానం, అప్పటి వరకు ఇశ్రాయేలీల్లో ఉన్న సున్నతి అనేది ఎలాగైతే వాళ్ళకు ఉండేదో, క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా బాప్తిస్మము ద్వారా నూతన జీవితాన్ని, పునర్జన్మ పొందుతున్నారు అనేది వాళ్ళకి పరిచయం చేయటం కోసం ఈ పోలిక ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు బాప్తిస్మం అనేది మీరు చెప్తున్నారేంటి, గతంలో మన బాప్తిస్మం ఎప్పుడు లేదు కదా అని ఇశ్రాయేలును అనుకుంటే, మన పితరులు అంటున్నాడు. అందుకే ఇశ్రాయేలీలు ఏం చేశారట, పైన మేఘం ఉంది, ఇరువైపులా గోడలుగా నీరు నిలుచుంది, సముద్రం క్రింద నేల, అంటే 3 వైపుల నీళ్లతో వారు నీళ్లలో నుంచి నడిచి వెళ్ళిపోరంటే అది బాప్తిస్మే కదా. అంటే ఇశ్రాయేలీలు కూడా బాప్తిసం పొందినప్పుడు మీరెందుకు బాప్తిసాన్ని తృణీకరిస్తున్నారు అని చెప్పే ప్రయత్నంలో ఇవన్నీ చెబుతున్నాడు. ఇది సందర్భం ఏనా. 3వ వచనం చదువుదాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అంటే క్రొత్త నిబంధనలో సంఘంలో ఎలాగైతే ఒకే రొట్టెను శరీరంగా భుజిస్తున్నారో, ఒకే పానీయాన్ని రక్తంగా తాగుతున్నారు, ద్రాక్షారసాన్ని, దాని పోలిక చెబుతున్నాడు. ఇశ్రాయేలీలకి క్రైస్తవులకి ఉన్న కంపేర్ చేసి చెప్తున్నారు ఆయన. 4వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరేయాలి, అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. బండ అనగానే ఈ బండ మీద నా సంగమును కట్టుదును అన్నాడు కదా. అంటే క్రీస్తునే బండ అని చెప్పడానికి ఆ బండ క్రీస్తే అని అన్నారు. అయితే ఈ సందర్భాన్ని బట్టి మనం ఏమనుకోవాలి? ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, మరి తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీలతో పాటు కూడా నడిచినప్పుడు ఆయన గుడారములో వారితో పాటు 40 సంవత్సరాలు ఉన్నారు అన్నది బైబిల్లో చెప్పబడిన వ్రాయబడిన మాటలను బట్టి నిజమైతే, అంటే ఆయన వారిని వెంబడించిన అనే పదం ఉంది కదా, అవునా? ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. నిజానికి బండ వెంబడించిందా? వెంబడించిన బండ అంటే బండ అక్కడ ఆ అరణ్య ప్రదేశంలో ఒక బండ ఉంటే ఆ రాతి బండను కొట్టారు, ఆ బండలో నుంచి నీళ్లు వచ్చాయి. నిజానికి ఆ బండ క్రీస్తును కొట్టినందుక దేవుడు మోషేని శపించాడు అక్కడ. అలాగైతే గతంలో కూడా బండను కొట్టమన్నాడు. ఒక సందర్భంలో నువ్వు వెళ్ళే బండను కొట్టు అన్నాడు, మరొక సందర్భంలో నువ్వు వెళ్ళే బండతో మాట్లాడు అన్నాడు. అంటే బండను కొట్టమన్నప్పుడు ఆ బండ క్రీస్తు కాదా? అప్పుడు కూడా నీళ్ళు వచ్చాయి. అంటే ఈ 2 సందర్భాలు ఒకసారి చూడండి ఎక్కడున్నాయో.
బండ అంటే మోషే గారు నీళ్ల కోసం ఒకటి జల వివాదం జరిగినప్పుడు ఆయన బండను కొట్టినప్పుడు సందర్భం మనకు తెలిసిందే. కానీ మునుపు మరి బండలో నుంచి వాళ్ళ కొరకు నీళ్లు రప్పించాడు. చూద్దామా? నిర్గమాకాండం 17వ అధ్యాయం 5-6 వచనాలు. నిర్గమాకాండం 17వ అధ్యాయం 5-6 వచనాలు. అందుకు యెహోవా, నువ్వు ఇశ్రాయేలీయుల పెద్దలతో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా వెళ్ళు, నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని వెళ్ళు. అదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగుండానే ఉంటాను, నీవు ఆ బండను కొట్టు, అది నీకు ప్రజలందరూ కూడా త్రాగుటకు నీళ్లు బయలుదేరును. ఇక్కడ హోరేబు కొండ దగ్గర బండను కొట్టమన్నాడు దేవుడు. తర్వాత మోషే గారిని శపించిన సందర్భంలో అక్కడ కూడా సంఖ్యాకాండం, అది కూడా చూడండి. 20వ అధ్యాయం సంఖ్యాకాండము 20వ అధ్యాయం 8వ వచనం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం. నీవు నీ కర్రను తీసుకో. సేమ్ ఏటిని కొట్టిన అదే నీరు ఉంది కదా, ఆ నీటిని కొట్టిన అదే కర్ర ఉంది కదా, కర్ర చేత పట్టుకుని వెళ్ళు. నీవును నీ సహోదరుడైన అహరోనును సమాజాన్ని అంతటినీ పోగు చేయండి, వారి కన్నుల ఎదుట బండతో మాట్లాడండి అన్నాడు. మరి ఇప్పుడు అక్కడ బండ ఇక్కడ బండే అంటే నూతన నిబంధనలో కొరింథీ పత్రికలో ఆ బండ క్రీస్తు అన్నాడంటే వారు అంతకు మునుపు కొట్టిన బండ క్రీస్తు కాదా? ఇక్కడ కొట్టిన బండ, మాట్లాడిన బండ, లేదా మాట్లాడమంటే మోషే గారు కొట్టిన బండ క్రీస్తు అనుకోవడానికి ఏమంటే ఆ బండ క్రీస్తు అంటే పోలికది, అది రూపకాలంకారంగా పోలిక. ఇశ్రాయేలీయులందరూ బాప్తీసం తీసుకున్నారంటే నీటిలో నుంచి కదా వెళ్ళారు, అది ఆత్మ సంబంధమైన బాప్తిస్మమే అని క్రొత్త బాప్తిస్మాన్ని ఇశ్రాయేలీయులకు పరిచయం చేయటం కోసం ఇలాంటి ఉదాహరణలు ఆయన చెబుతున్నాడు. బండలో నుంచి నీళ్లు వచ్చాయి కదా, ఆ బండ ఎవరో కాదు, ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు, ఆ బండ క్రీస్తే అన్నాడు. కనుక ఇక్కడ మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే యేసుక్రీస్తు వారు బండగా అక్కడ ఉన్నారని కాదు, అక్కడ ఆయన అక్కడ బండగా మారిపోయి ఉన్నాడని కాదు, అక్కడ ఆ బండని ఏదో మోషే గారు కొట్టారు కాబట్టి నా కొడుకు నువ్వు కొడతావా అని శపించడం కాదు. అక్కడ మరలాగైతే ముందు కొట్టినప్పుడు ఆ బండకు క్రీస్తు కాదా? అక్కడ కూడా బండే కదా, ఆ బండను కొట్టమనగా. మరి అక్కడ బండను కొట్టాడు ఏమండి. కాబట్టి ఇక్కడ కొట్టడం అనగానే ఆ బండ క్రీస్తే అనగానే ఇది పోలిక, మర్చిపోకండి, పోలిక. రూపకాలంకారంగా చెప్పేదానిని పోలిక అంటారు దాన్ని. సో ఈ పోలికలలో మనం దాన్ని తప్పుగా భావిస్తే అలాగా బండగా ఉన్నాడన్నది కాదు. అలాగని యేసు లేడా? ఇప్పుడు మరొక విషయాన్ని మీకు చెప్తాను. యేసు ఎప్పుడూ కూడా అన్ని విషయాల్లోనూ తండ్రికి సహాయకుడుగా, సహకారిగానే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు, ఆయన భవిష్యత్తులో కూడా ఉంటాడు. ఎందుకంటే తండ్రి చేసే ఏ కార్యక్రమంలోనైనా కుమారుడు పాలివాడిగానే ఉంటాడు ఆయన. ఎందుకంటే తండ్రి కూడానే కుమారుడు కూడా ఎల్లప్పుడూ ఉండాలి అనుకునే ఆశ కలిగిన వాడు. ఇప్పుడు తండ్రి వచ్చేసాడు ఇశ్రాయేలుల మధ్యకి, మరి కుమారుడు వెంబడించలేదా? తండ్రే వెంబడిస్తున్నప్పుడు కుమారుడు కూడా ఇశ్రాయేలీయుల వెంట ఉండడా? ఎందుకు ఉండడు? బండగా మాత్రమే ఉన్నాడు అనుకుంటే బండ అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. బండ కదలదు కదా, బండను మోసుకెళ్ళారు. ఏంటి ఇశ్రాయేల్ ఎక్కడైనా బండను మోసుకెళ్ళినట్టుందా? లేదు. ఏదో అక్కడ ఒక ప్రదేశం, ఆ హోరేబ్ అనే కొండ, ఆ కొండలో ఒక పెద్ద బండ, ఆ బండ మీద వీళ్ళు కొట్టడం, అందులోంచి నీళ్లు రావటం, అది జరిగింది అక్కడ, సూచక క్రియ. ఆ తర్వాత నీళ్లు తాగారు, మళ్ళీ వీళ్ళు ప్రయాణమై వెళ్ళిపోయారు, బండ అక్కడే ఉండిపోయింది. కనుక యేసుక్రీస్తు ప్రభు ఉండిపోయాడు అనుకోవడానికి లేదు. మనం యేసుక్రీస్తు వారు ఆత్మరూపంగా ఖచ్చితంగా వాళ్లతో ఉన్నాడు. ఎందుకంటే ఆయన క్రీస్తుకు పూర్వం అంటే ఆయన రాక మునుపు భూమి మీద ఒక కార్యార్థమే వచ్చాడు. రాక మునుపు చాలా సందర్భాలు వచ్చి వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. యేసుప్రభు వారు ముందు ఎప్పుడు రాలేదా? భూమి మీదకి ఎప్పుడు రాలేదా అంటే వచ్చారు. దానికి మనం ఎలా చెప్పగలం? యేసుక్రీస్తు వారు స్వయంగా ఒప్పుకున్నారు. ఏ సందర్భంలో ఒప్పుకున్నారంటే, అబ్రహాము నా దినం చూడాలి అనుకున్నాడు, యోహాను సువార్తలో అంటాడు, నా దినం చూడాలి అనుకున్నాడు, అతను చూచాడు, సంతోషించాడు.
నీకు పట్టుమని 50 సంవత్సరాలు కూడా లేవు కదా, నువ్వు అబ్రహాం కన్నా ముందున్నవాడు అన్నప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనంలో, నీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడాలి అని మిగులు ఆనందించాడు, చూచి సంతోషించాడు. అంటే అబ్రహాము గారు యేసు ప్రభు వారిని చూడటం జరిగింది. ఎలా? మెల్కీసెదెకుగా రావటం, ఆయనని ఆశీర్వదించటం చూశాడు, కనుగొన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 8:56లో చెప్పిన మాట మెల్కీసెదెకుగా నెరవేరిన సందర్భం అనేది బైబిల్లో ఉంది. అంటే ఆయన వచ్చారా? అప్పుడు ఆశీర్వదించడానికి వచ్చారు. ఎవరిని ఆశీర్వదించడానికి? ప్రత్యేకంగా పరలోకం నుంచి మెల్కీసెదెకుగా అబ్రహాము గారిని ఆశీర్వదించడానికి వచ్చాడు. వెళ్ళిపోయాడు, ఉండిపోలేదు. ఆయన ఏ కార్యార్థమై వచ్చాడో ఆ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. అలాగే మునుపు కొన్ని సందర్భాల్లో కూడా అందరూ వచ్చి వెళ్ళటం అనేది మనం చూసాం. ఎలాగా? బాబేలు గోపురాన్ని కట్టేటప్పుడు మనము దిగిపోయి అంటాడు. మనము అంటే దేవుడు ఒక్కడే వచ్చాడు, దేవుడితో పాటు మిగతా ఇద్దరు కూడా వచ్చారా? మనము దిగిపోయి నరులు కట్టిన పట్టణం ఏంటో ఎలాగ ఉందో చూద్దాం పదండి ఒకసారి అని దేవుడు వచ్చాడు. మరి దేవుడు వచ్చినప్పుడు ఆయన కొడుకులు రారా? అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా భూమి మీదకి రాలేదు కదా మనతో ఎల్లప్పుడు ఉండడానికి. మునుపు వచ్చి వెళ్ళేవారు వాళ్ళు. చివరకు మనిషి నిర్మాణం అప్పుడు మొదలుకొని మానవ దేహ నిర్మాణం అప్పుడు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని మనము అనే పదప్రయోగం చేసినప్పుడు ఉద్దేశం ఏంటంటే తండ్రితో పాటు కుమారుడు వచ్చాడు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు, అందరూ మన పనుల మీద వాళ్ళు ఉన్నారు. అలాగే బాబెలప్పుడు వచ్చారు. ఇంకా చాలా సందర్భాల్లో వారు దిగిపోయి అన్నప్పుడు ముగ్గురు వచ్చిన సందర్భాలు మనకు తెలిసి రావటం వెళ్ళటం. తండ్రి కూడా వచ్చారు, ఏమండి, ఇశ్రాయేలుతో ఉన్నారు, తర్వాత ఆయన వెళ్ళిపోయారు. మరి ఇశ్రాయేలుతో తండ్రి అయిన దేవుడు ఉన్న కాలంలో యేసుక్రీస్తు వారు వచ్చుంటారా లేదా? ఏమండి, యేసుక్రీస్తు వారికి ఒక గుణం ఉంది. ఏంటి ఆ గుణం? తండ్రి ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటాడు. తండ్రిని విడిచిపెట్ట ఉండలేని తనయుడు, తండ్రి మీద అపారమైన ప్రేమను పంచుకున్న వ్యక్తి. ఎందుకంటే ఒకానొక సందర్భంలో యోహాను సువార్తలో ఆయన ఏమంటారంటే, బైబిల్లో నా తండ్రి ఎవరైనా మరి దేవుణ్ణి ప్రేమిస్తే, ఏమండి, నా తండ్రి కూడా ఎక్కువగా ప్రేమిస్తాము మేమిద్దరమేని. అయితే ఒకడు నన్ను ప్రేమించిన, యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? యేసు అంటున్నారు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. మేము అంటున్నాడేంటి? అంటే తండ్రి వస్తే కొడుకు రాడా? వస్తాడు. తండ్రి కూడానే కొడుకు, తండ్రి అడుగుజాడల్లోనే కుమారుడు, తండ్రిని విడిచిపెట్టి ఉండలేని తనయుడు. అది వాళ్ళ మధ్య బంధం. కాబట్టి వెంబడించాడు యేసు బండగానిసండి. ఎక్కడెక్కడ సూచక్రియలు జరగాలో, ఎక్కడెక్కడ యేసుక్రీస్తు వారి యొక్క అవసరత ఉందో ఆ ప్రాంతాల్లో, ఆ యొక్క సందర్భాలలో క్రీస్తు వారి అందులో ఆయన ప్రమేయం ఉంది. బండగా నీళ్లు రావడంలో కావచ్చు, పోలిక అబ్రహాము గారు దగ్గర ఎలాగైతే యేసు ప్రభు వారు ఒక రూపంలో కనబడ్డారో ఇక్కడ కూడా ఆయన ఒక రూపంగా కనబడ్డాడు. అంటే ఆయన ఉన్నాడు వాళ్ళతో నీళ్లు రప్పించటంలో. దాని రూపకాలంకారంగా ఎలా తీసుకోవచ్చు? బండ అన్నాడు కాబట్టి యేసుప్రభు వారిని బండగా అనుకోవచ్చు. లేదంటే ఆ జలము తాగారు కాబట్టి అది జీవజలమైన యేసుప్రభు వాళ్ళ దాహాన్ని తీర్చడానికి జీవజలంగా మారాడు. నేనుచ్చు నీళ్లు అన్నాడు కదా, నేనుచ్చు నీళ్లు అంటే యేసుప్రభు నీళ్ళు ఇవ్వడం ఏంటి? అంటే యేసుప్రభు దాహాన్ని తీర్చేవాడా? అంటే కేవలం నీళ్ళు ఒకటే ఇస్తాడా? భోజనం పెట్టాడా? అక్కడ అలాంటివన్నీ మనం ఆలోచించకూడదు. అంటే భోజనం నీళ్లు తప్ప మరి ఏమంటుందని పళ్ళెము గిన్నె ఏమివ్వడా? ఇలా మనం ఆలోచించకూడదు. అది రూపకాలంకారంగా చెప్పబడింది కాబట్టి కేవలం ఆ సందర్భంలో ఎంతవరకు మనం తీసుకోవాలో దాన్ని మాత్రమే పోలిక తీసుకోవాలి. కాబట్టి తండ్రి అయిన దేవుడు వచ్చారు, ఆయనతో పాటు కుమారుడు కూడా కొన్ని సందర్భాల్లో ఉన్నారు తండ్రితో పాటు. మేము అన్నారు.
అంటే వారందరూ కలిసి రావటం, కలిసి చేయటం, కలిసి వెళ్ళటం, లేదా కొన్ని సందర్భాల్లో తండ్రి ఉండిపోవటం, కుమారుడు వెళ్ళటం. ఎందుకంటే ఉన్న పనులు బట్టి, ఎందుకంటే ఆత్మలుగా, శక్తులుగా వాళ్ళకి ఏ బాధ్యతలు, ఏ పనులు ఉన్నాయో మనకు తెలియదు కదా. ఏమండి? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో జయశాలి గారి సభలకు వెళ్ళేవారండి. నేను కూడా కొన్ని సభలకు వెళ్ళేవాడిని అండి. జయశాలి గారి సభలకు వచ్చేసరికి నేను కొన్ని సభలు చూసుకొని జయశాలి గారి దగ్గరికి వచ్చేవాడిని. కానీ మెజారిటీ ఆ సభల్లో ఆయనతో పాటు నేను ఉండేవాడిని. అంటే ఆయన సభ అనగానే నేను ఖచ్చితంగా ఆయనతో పాటు ఉండటం అనేది జరిగేది. అంటే తండ్రిని బట్టి, తండ్రి చేసిన పనులలో కుమారుడుగా నేను పాలివాడుగా ఉండేవాడిని, ఉంటాం కూడా. ఇప్పుడు కూడా ఆయన చేపట్టిన ఏ పనిలోనైనా సరే నేను భాగం తీసుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి? తండ్రి కోసం ఆయన చేపట్టిన ఏ బాధ్యతలోనైనా సరే నాకు పాలు లేకుండా ఉంటుందా? ఉంటుంది. అంటే ఎక్కడ వరకు నేను పాలు భాగస్తుని కావాలో, ఏ సందర్భాల్లో నేను పాలివాడిని కావాలో ఆ సందర్భాల్లో నా అవసరతను బట్టి నేను అక్కడ ఉండి తీరుతాను. మీకు అర్థమవుతుందా? అలాగే తండ్రి, పరలోకమందున్న తండ్రి ఇశ్రాయేలు విషయంలో ఎక్కడెక్కడ ఆయన ఉన్నాడో, అందులో అన్ని సందర్భాల్లో కాకపోయినా యేసుప్రభు వారు ఏ సందర్భాల్లో వచ్చారో, ఉన్నారో, వాళ్ళకి జరిగించవలసిన మేలులు జరిగించారు. అది పూర్తి చేసి ఆయన మళ్ళీ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయనకి చాలా బాధ్యతలు ఉన్నాయి, 3 లోకాల నిర్వహణ. కాబట్టి వచ్చారు, వెళ్ళారు. కనుక ఆ కోణంలో మాత్రమే మనం దీన్ని అర్థం చేసుకోవాలన్న. ఓకేనా? అర్థమైందా ఆంజనేయులు?